నా పేరు అజయ్. నేను బీటెక్ చేసేటప్పుడే నాకు ఒక ఆలోచన ఉండేది, జాబ్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆల్రెడీ మాకు బిజినెసెస్ అనేది ఉన్నవి. ఆ బిజినెస్ పరంగా నాకు ఏదో చేయాలని ఉండేది. కొత్తగా బీటెక్ చేశాను కాబట్టి ఇక్కడితో ఆగిపోకూడదు, నేనంటూ ఏంటి ప్రూవ్ చేయాలని ఆ బిజినెస్ పరంగా నాకు ఏదో కొత్తగా చేయాలని ఉండేది. బీటెక్ చేసిన వెంటనే ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదండి నాకు. నేను వెంటనే బిజినెస్లో వచ్చేసాను. సో వచ్చాను కానీ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. సేల్స్ కానీ మార్కెటింగ్ కానీ మొత్తం A to Z, అకౌంట్స్ కానీ మొత్తం అన్నీ నేనే చూసుకున్నాను, ఎవరు ఉండేవారు కాదు. సో దాని తర్వాత ఏంటంటే ఇలా కాదని చెప్పి నేను MBA చేశానండి. MBA కూడా కంప్లీట్ చేసిన తర్వాత కూడా దాని తర్వాత కూడా అలాగే చేసుకుంటూ వచ్చాను. ఎక్కడ హ్యాపీనెస్ అనేది ఉండేది కాదండి. నేను చేసేది యాక్టివ్ ఇన్కమ్లో ఉండేది ఎప్పుడు. సో నాకు అనిపించేది ఇప్పుడు ఏంటంటే పాసివ్ ఇన్కమ్ చేయాలని ఉండేది. అంటే సార్ అన్నట్టు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఇదివరకు చాలా వర్క్షాప్స్ అటెండ్ అయ్యానండి ఆన్లైన్లో, కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు. నేను రీసెంట్గా 1 month బ్యాక్ బ్రదర్ షఫీ గారి క్లాస్ విన్నాను. నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. చాలా ఈ క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఎలా అయినా వినాలి. నాకు ఒకటే అనిపించింది, నేనైనా ఒక్కరినైనా వెళ్ళి కంపల్సరీ అటెండ్ అవ్వాలి క్లాస్కి అని ఒకటే మైండ్లో థాట్ వచ్చింది అన్న. ఇప్పుడు దాకా నాకు నేను చాలా నేర్చుకున్నాను, చాలా స్ట్రాటజీస్ నేర్చుకున్నాను. ఇవి నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నేను ఇంప్లిమెంట్ చేస్తాను డెఫినెట్గా. నేను అనుకున్నవి అన్నీ నేను చేయగలను, నాకు ఒక గట్టి నమ్మకం వచ్చింది నాకు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నేను డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోలేదండి ఇప్పుడు. కానీ నాకు రీసెంట్గా బ్రదర్ షఫీ గారి క్లాస్ విన్న తర్వాత డెసిషన్ మేకింగ్స్ అనేవి నాకు ఐడియా వచ్చింది, ఎలా చేయాలి అంటే. ఫస్ట్ నుంచి నాకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేయాలని ఐడియా ఉంది, కానీ ఎలా చేయాలో తెలియదు. సో ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అన్నీ తెలుసుకున్నానండి. నేను డెఫినెట్గా సక్సెస్ అవుతానని. అలాగే నా గోల్ ఏంటంటే మెయిన్ నేను ఒక్కనే చేసుకుందామని కాదండి. బిగ్ గోల్ ఏంటంటే నా బిజినెసెస్ ద్వారా 10 మందికి నేను హెల్ప్ చేయగలగాలి.